వేదికను అలంకరించినటువంటి పెద్దలు డాక్టర్ సురేంద్ర బాబు గారు, సమితి అధ్యక్షులు కృష్ణమోహన్ గారు, సమితి కార్యదర్శి అభిలాష్ గారు, ఇంతకు ముందే పంచ పరివర్తన గురించి చెప్పినటువంటి సోదరి శారద గారు, రవీంద్రనగర్ పెద్దలు, మాతలు, విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రోగ్రాం మంచిగా అయిందంటే మీరంతా మంచి వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ లో చిన్న చిన్న తప్పులు జరిగాయంటే మీరంతా తప్పులు చేసేవాళ్ళే. ఎందుకంటే ఇది భారతదేశం నిర్వహించేది కాదు, తెలంగాణ నిర్వహించేది కాదు, నల్గొండ జిల్లా నిర్వహించేది కూడా కాదు, రవీంద్రనగర్ దాని చుట్టుపక్కల 2-3 బస్తీలు కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమం. లేట్గా స్టార్ట్ అయిందంటే మనదే తప్పు, లేట్గా పూర్తి అయిందంటే కూడా మనదే తప్పు. అందులో అనుమానం లేదు, ఏమాత్రం అనుమాన పడాల్సిన అవసరం లేదండి. ప్రశాంతంగా ఉండండి. ఉన్నంతసేపు నేను గంట మాట్లాడేది 22 నిమిషాలే మాట్లాడతాను, అంతే చెప్తున్నాను. 22 నిమిషాలే మాట్లాడి పూర్తి చేస్తాను. హిందుత్వం గురించి స్వామీజీ కాడి నుంచి శారద కాడి నుంచి మొదలు పెడితే డాక్టర్ రంగా చెప్పారు. హిందూ అంటే ఎవరు అసలు? ఇక్కడ పెద్ద సందేహం. హిందూ అంటే ప్రతి వస్తువులో భగవంతుణ్ణి, ప్రతి జీవిలో ఆత్మను చూడగలగాలి. అటువంటి మాత్రమే హిందువులు, మిగతా వాళ్ళు కాదు. అరే ఇది బండ అని అనుకుంటే ఇట్లా హిందువు కాదు. బండను పూజిస్తావా అని అంటే కూడా హిందువు కాదు. అరే ఇది కుక్క, దీనికి జీవం ఉన్నది అనుకుంటున్నావా అని అంటే హిందువు కాదు. కుక్కలో జీవం ఉన్నది. ఈ దేశంలో మహిళలు భగవంతుణ్ణి గర్భంలో మోశారు, చేతులతో ఆడించారు, భగవంతుణ్ణి తయారు చేశారు, కొడుకులుగా తయారు చేశారు, భర్తలుగా తయారు చేశారు, అనేక రకాలుగా తయారు చేశారు. ఇది ప్రపంచంలో వేరే దేశానికి లేదు అవకాశం. అలాంటి గొప్ప దేశం మనది. అసలు భగవంతుడు కూడా పుట్టాలనుకుంటే హిమాలయ సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే. ఆయన పుట్టాలనుకుంటే ఈ దేశంలోకే వస్తాడు. ఆయన ఆడుకోవాలనుకుంటే ఇక్కడికే వస్తాడు. వేరే దేశాల లోపల భగవంతుడు ఉండడు. అక్కడ ఉన్నాయన కూడా ఒకవేళ మళ్ళీ భగవంతుడి రూపం వస్తే ఇక్కడికి వస్తారు. ఇంతకుముందు స్వామీజీ వచ్చారు. వాస్తవంగా ఆయన 4 పనులు చేస్తుండ్రు భగవంతుని దర్శించడానికి. భగవంతుని దర్శించాలంటే డబ్బులు సంపాదిస్తే భగవంతుడు ప్రత్యక్షం కాడు. కర్మ చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, సేవ చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, జ్ఞానాన్ని పంచితే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, తపస్సు ధ్యానమో చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. మిగతా చేసిన వాళ్ళకు భగవంతుడు ప్రత్యక్షం కాడు. ఈ 4 రూపాలనే ఇంతకుముందు వారు నాకు తెలియదు కానీ నేను చెప్పిన ప్రకారం ఆయన సేవ చేస్తున్నారట, ధ్యానం చేస్తున్నారు చూశాను. తర్వాత అతను కర్మ చేస్తున్నారు, సేవ అంటే అనేక రకాల ఉన్న జ్ఞానాన్ని అయితే కాస్త కుస్త పంచిపెడుతున్నారు. కాబట్టి భగవంతుణ్ణి దర్శించుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక వ్యక్తిగా కూడా హిందువు అని ఎవరిని చెప్తాం? ఏకాంతంలో సాధన, లోకాంతంలో సేవ చేసినోడే హిందువు. మనం సాధనే చేయం, ఏదో చెప్తూ ఉంటాం. ఒక కుటుంబం హిందువుది అని ఎప్పుడంటాం? వసుదైక కుటుంబకం, ప్రపంచమే ఒక కుటుంబం అనుకున్నోడే హిందువు. చైనా ఒక తమ్ముడు, రష్యా ఒక అన్న, అమెరికా ఒక అక్క, లేకుంటే ఇంగ్లాండ్ ఒక బావ అనుకుంటాం. మనం తల్లిలాగా భారత మాతతోని ఉంటాము. అలా వసుధ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా భావించేటోడు హిందువు. అరే పక్క పొంటోడే ఈయన వేరే మతం అని అనుకున్నట్టయితే హిందువే కాదు. నువ్వు కృష్ణుడిని పూజించిన, రాముడిని పూజించిన, హనుమంతుని పూజించిన, శివుణ్ణి పూజించిన, బండను పూజించిన, గుండును పూజించిన, యేసును పూజించిన, అల్లాను పూజించిన హిందువే. కానీ నువ్వు అల్లాను పూజిస్తూ హనుమంతుణ్ణి పూజించద్దు అని చెప్తే గిట్టవాడు హిందువు కాదు. అల్లాను పూజిస్తూ ఈ దేశానికి ద్రోహం చేస్తే వాడు హిందువు కాదు. యేసును పూజిస్తూ ఈ దేశానికి ద్రోహం చేస్తే హిందువు కాదు. అసలు దేవుణ్ణి పూజించకుండా కూడా బ్రతికితోడు కూడా హిందువే. దేవుడు లేనటోడైనా పర్వాలేదు, కానీ ఈ దేశం గురించి ఆలోచించినప్పుడు వాడు హిందువు అవుతాడు. అలాంటి ఒక విశాల దృక్పథం ఉన్న హిందుత్వాన్ని కుంచితపరచడం మంచిది కాదు. మనం కూడా గుర్తుంచుకోవాలి.
ఇది ఏంటిది అని అంటే చిరపురాతన నిత్య నూతన ధర్మము అంటారు. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు, లేకుంటే స్వామీజీ చెప్పినట్టు, అక్కయ్య చెప్పినట్టు సనాతన ధర్మము అంటారు. ఈ ధర్మం అంటే పెద్ద సందేహం. ఏ బాబు, నువ్వు ఎవరన్నా కొడితే ధర్మం కావచ్చు, కొట్టకపోతే కూడా ధర్మమే. నువ్వు సత్యం పలుకుతే ధర్మమే, అసత్యం పలుకుతే కూడా ధర్మమే. నువ్వు న్యాయం చేస్తే ధర్మమే, అన్యాయం చేస్తే కూడా ధర్మమే. ధర్మం ఇవన్నిటికంటే పెద్దది. నీ పని కారణంగా సమాజంలో ఉన్న, లేకుంటే నీకు ఎదురుగా ఉన్నటువంటి వాళ్లకు చెడు జరిగితే అధర్మం, మంచి జరిగితే ధర్మం. ఇప్పుడు ఒక మహిళ ఈనంగా ఉరికేస్తుంది ఆక్రందన చేసుకుంటూ, నేను దీని వెనుక ఉన్నదని చెప్పాను, వాస్తవంగా గుళ్ళకు పంపాను, దీని వెనుక ఉన్నదని చెప్పాను. అరే నువ్వు ప్రిన్సిపాల్వు, ప్రొఫెసర్వు, నువ్వు అబద్ధం ఎందుకు ఆడినావు? అరే ఆమె మానాన్ని కాపాడడం కొరకు నేను అబద్ధం ఆడినా. అసత్యం అనేది అధర్మం కాదు, అసత్యం పలికిన ఆమె మానాన్ని కాపాడడం ధర్మం. ఇట్లా ఒక పాము పోతుంది, అక్కడ అమ్మను కుట్టడానికి వస్తుంది, నేను చంపేసిన, ధర్మమే. కుట్టకపోయే పామును పొండిస్తే ధర్మం, కుట్టే పామును చంపితే ధర్మం. కోపంగా ఇక్కడ మాట్లాడుకుంటూ ఒకరిని పొడిస్తే అధర్మం. పాకిస్తాన్ బార్డర్లో ఒకరిని పొడిస్తే ధర్మమే, బంగ్లాదేశ్ బార్డర్లో ఒకరిని పొడిస్తే ధర్మమే. పొడవడం అధర్మం. నీ పని ఏంటిది? నీ పని కారణంగా సమాజానికి ఉపయోగపడుతుందా లేదా? అది ధర్మానికి ప్రతీక. కాబట్టి సనాతన ధర్మం అన్నది చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి హిందూ సమ్మేళనం అని అక్కడ పేరు పెట్టారు, రవీంద్రనగర్ బస్తీలో. మీరంతా హిందువులే అనుకుంటున్నా, ఒకవేళ కాకుంటే ఇవాటి నుంచి గండి. ఎందుకొరకంటే ఎందుకు చేస్తున్నారు ఇక్కడ అని అనుమానం వస్తుంది కొందరికి. దాదాపు ఇంట్లో కూర్చున్న 90% అర్థమైంది, ఇంకో 10%కి అర్థం కాలే. హిందూ సమ్మేళనం ఎందుకు పెడుతున్నారు అంటే ఆర్ఎస్ఎస్కు 100 సంవత్సరాలు అయిందట. ఆర్ఎస్ఎస్కు 100 సంవత్సరాలు మనం ఎందుకు పెట్టు? రవీంద్రనగర్లో ఎందుకు పెట్టాలి? నాకు అర్థమవుతలేదు. ఆర్ఎస్ఎస్కు 100 సంవత్సరాలు అయితే నువ్వెందుకు పెడుతున్నావు? ఈ గుళ్ళు ఎందుకు పెడుతున్నావు? ఈ కాలనీ వాళ్ళందరూ వెళ్తున్నారు. అరే ఆర్ఎస్ఎస్ కొరకు ఆలోచిస్తారు. ప్రపంచంలో ఒక ఆర్ఎస్ఎస్ తప్ప ఏదైనా ఆ సంస్థ గురించి ఆలోచించుకుంటాయి. ఆర్ఎస్ఎస్ మాత్రము దేశం గురించి ఆలోచిస్తాయి. ఆర్ఎస్ఎస్ మాత్రమే హిందూ సంఘటన గురించి ఆలోచిస్తుంది. మిగతా సంస్థలతో ఆర్ఎస్ఎస్ను పోల్చద్దు. నేను ఒక బీజేపీ కార్యకర్తను అనుకోండి, నరేంద్ర మోడీ జిందాబాద్ అంట. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త అనుకోండి, రాహుల్ గాంధీ జిందాబాద్ అంట. నేను ఒక తెలుగుదేశం కార్యకర్తను అనుకోండి, చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంట. నేను ఒక బీఆర్ఎస్ కార్యకర్తను అనుకోండి, కేసీఆర్ జిందాబాద్ అంట. నేను ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకును కార్యకర్తను అనుకోండి, మోహన్ జీ భాగవత్ జిందాబాద్ అనా. భారత్ మాతాకి జిందాబాద్ అంట, భారత్ మాతాకి జయ అంట. ప్రపంచములో ఏ సంస్థ కూడా ఆ సంస్థ యొక్క అధ్యక్షున్నో, ఆ సంస్థను ప్రారంభించినోనుకో జై అని అంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత్ మాతాకి జయ అంటారు. సంస్థలకు భేదం చూడండి. ఇద్దరు చిన్నజీఆర్ స్వామి శిష్యులు కలిసిండ్రు అనుకోండి, జై శ్రీమన్నారాయణ అంటారు. ఈ ఇద్దరు అయ్యప్ప భక్తులు కలిసిండ్రు అనుకోండి, స్వామి శరణం అంటారు. ఇద్దరు హనుమాన్ భక్తులు కలిసిండ్రు అనుకోండి, జై హనుమాన్ అంటారు. ఇంకెవరిని ఉంటే ఇక వస్తున్నాయి, మీకు అన్ని ఎప్పుడో టైం లేదు కాబట్టి చెప్తలేదు. ఇద్దరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిస్తే జై ఆర్ఎస్ఎస్ అన్నారు. నువ్వు నమస్తే పెడితే ఈయన నమస్తే పెడతాడు, నువ్వు జై శ్రీరామ్ అంటే ఈయన జై శ్రీరామ్ అంటాడు, నువ్వు జై హనుమాన్ అంటే ఈయన జై హనుమాన్ అంటారు, నువ్వు స్వామి శరణం అంటే ఈయన స్వామి శరణం అంటారు. ఎవరికి భేదం లేదండి. ఎందుకు? ఇది ఆర్ఎస్ఎస్ యొక్క గొప్పతనం. ఆర్ఎస్ఎస్ కొరకు పనిచేస్తలేదు. మనం అందరం గుర్తుంచుకోవాలి, ఆర్ఎస్ఎస్ దేశం కొరకు పనిచేస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ దేశభక్తులను తయారు చేసే కర్మాగారం. ఆర్ఎస్ఎస్ అనేది యోజకులను తయారు చేసేటువంటి ఓపెన్ యూనివర్సిటీ. యోజకులు అంటే ఎవరు? అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ. అంటే పనికి రాని అక్షరం లేదు. ఇంగ్లీష్లో 26 అక్షరాలు పనికొస్తాయి, తెలుగులో 56 అక్షరాలు పనికొస్తాయి మంత్రానికి. ఇక్కడ కనబడే చెట్లన్నీ కూడా ఔషధానికి పనికొస్తాయి. డాక్టర్ సురేందర్ సార్ని అడగండి చెప్తాడు. ఏ చెట్టు అన్న చూడండి మందుకు పనికొస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేశానికి ఎక్కడికి వచ్చేటోళ్ళే.
అయోగ్యో పురుషులు నీకు బాగా కోపం ఉన్నదా, పో పాకిస్తాన్ బాటలో కూర్చో, ఏం కాదు. నీకు కోపం లేదు, మంచిగా ప్రశాంతంగా కూర్చోంటావు, గేట్ కాడ కూర్చో, వచ్చేటోళ్ళ పేరులో పోయేటోళ్ళ పేరు రాసుకుంటూ కూర్చో, ముందుగా చిన్నలో వెనక సిరి పోయేటోళ్ళ రాసుకో, తెలిసిపోతుంది. పనికి రావలేదు. ఎవరిని ఎక్కడ ఉపయోగించాలి అనే ప్లానర్స్ కావాలి. ఆ ప్లానర్స్ని తయారు చేసేదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. దేశంలో అనేక రంగాలకు, అనేక సంస్థలకు, అనేక రకాల కార్యక్రమాలకు నిర్వహించడానికి యోజకులను, ప్లానర్స్ను, లీడర్స్ను, కార్యకర్తలను తయారు చేసి అప్పచెప్పేదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. కాబట్టి రాష్ట్రీయ స్వయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు స్వయం సేవకులే అనుకోండి. ఇక్కడికి రాని వాళ్ళందరూ రేపటి స్వయం సేవకులు. అట్లా మనకు ఎవరు భేదం లేదు. ఎవరు ఈయన కాదు ఈయన అవుతాడు అనేది లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ సమావేశంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఇవాళ స్వయం సేవకులు. ఇక్కడికి రానటువంటి మిగతా 90% మంది రేపు కాబోయే స్వయం సేవకులు అని నమ్మేటువంటి ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మరి సంఘం ఏం చేస్తుంది? సంఘం ఏం పని చేస్తుంది? ఇంతకుముందు నేను రాకముందు నన్ను అందుకే ముందే తీసుకురమ్మన్నాను. కానీ స్వామీజీ రావాలి కాబట్టి, స్వామీజీ వస్తేనే మీరు రావాలి అన్నారు కాబట్టి నేను స్వామీజీతో వచ్చా. అది నా తప్పు కాదు. కాబట్టి స్వామి వచ్చేదాక ఆయన. కానీ నేను రాకముందు ఇక్కడ హనుమాన్ చాలీసా మహిళలు అని తెలిసింది. మీ అందరికీ దండం అమ్మ, నా తరఫున, ఆంజనేయ స్వామి తరఫున. నేను ఒకసారి ఇప్పుడు హనుమంతుని యాద్ చేయాలంటే నేను జై శ్రీరామ్ అంటే మీరు జై హనుమాన్ అనాలి. ఒకవేళ రాముని యాద్ చేయాలంటే నేను జై హనుమాన్ అంటే మీరు జై శ్రీరామ్ అనాలి గట్టిగా. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎందుకంటే తులసీదాసు ఈ హనుమాన్ చాలీసా రాసిండు. ఎక్కడ రాసిండ్రు మీకు తెలుసా అమ్మా? ఎవరికైనా తెలుసా? ఎప్పుడు రాసిండ్రు తెలియదు. అది ఒక్కటి తెలుసుకోండి, మీ జీవితం ధన్యమవుతుంది. హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళందరూ అది ఒక్కటి తెలుసుకుంటే చాలు, మీ జీవితం ధన్యమవుతుంది. ఎప్పుడు రాసిండ్రంటే కాశీ లోపల ఒక మహిళ ఇంతకుముందు మన స్వామి వచ్చినట్టు ఆయనకు పోయి దండం పెట్టింది. తులసిదాస్ కాళ్ళకు దండం పెట్టంగానే దీర్ఘ సుమంగళి భవ అన్నాడు. అరే నా భర్త చనిపోయి కాటిలో కాలడానికి సిద్ధంగా ఉన్నది, కాటి మీద పండబెట్టి నేను వచ్చినా ఇట్లాంటుర్రు ఏంది స్వామి అని అంటే, నేనెందుకన్నానమ్మా, రాముడు అనిపించిండు నేను అన్నా. మరి ఒకసారి వచ్చి చూస్తుర్రండి అని అన్నారు. పోయిండ్రు, ఆయన కమండలంలో ఉన్నటువంటి నీళ్ళని చల్లిండు, నిజంగానే లేచి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఊకుంటారా చూసేటోళ్ళు? పాదుషా అక్కడ కాశీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించేటైనా పాదుషా పిలిచిండు. అరే తులసిదాస్, నీకేమో మాయల తేట, మంత్రాల తేట, చచ్చిపేటలో బతికితావట, నీ సంగతి ఏంది ఇట్రా అని అన్నాడు. వచ్చిండు. వచ్చిన తర్వాత నువ్వేమో చేసినావు. నేనేం చేసిన? రాముడు చేసిండు, హనుమంతుడు చేసిండు, నాకేం సంబంధం లేదు. నువ్వు ఏం చేసినావో చెప్పు, నాకు అసలు అది విద్యలేంటి అని అడిగిండు. నాకేం తెలియదు, రాముని పిలుచుకొని చేస్తాడు అని అన్నాడు. వీడిని కొరడాలతో కొట్టియండి అన్నాడు. చుట్టూ 10 మంది నిల్చుని పెట్టిండు. 10 మంది కొరడాలు లేపి కొడదామని తీస్తూ ఉంటే ఆ కొరడాలు పైకి పోతారు. ఒక్కటి కూడా ఈయన వీపు మీద పడతలేదు. ఎందుకు పడతలేదు అంటే కొరడాలు లేపడం స్టార్ట్ చేసుడే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసాడు. అప్పుడు పుట్టింది హనుమాన్ చాలీసా. మనిషి మీద దెబ్బ పడకుండా అప్పుడు పుట్టినటువంటి హనుమాన్ చాలీసా ఇప్పుడు చదవాల్సిందే. ఎందుకొరకంటే ఇక్కడ కూర్చున్న మగవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, మీరు అయితేనేమో హనుమాన్ చాలీసా చదవండి రోజు, లేకుంటే రోజు శాఖకపోండి. అంతే. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేస్తేనే మీరు ఈ దేశంలో కలియుగంలో నిజమైన ధర్మాన్ని పాటిస్తున్నట్టు. ఎందుకంటే హనుమాన్ చాలీసా చదివితే ఒక 8 గుణాలు వస్తాయి. ఏంటి అంటే అవి బలం, బుద్ధి, ధైర్యం, వాక్పటుత్వం, రోగం రాకుండా ఉండడం, సోమరితనం లేకుండా ఉండడం, నిర్భయత్వం, తేజస్సు. ఎన్నైనాయి? బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణం భవేత్. హనుమంతుని స్మరిస్తే 8 వస్తాయి.
నాకు తెలిసి శాఖకు పోతే కూడా ఈ 8 వస్తాయి. ఇంతకుముందు అక్క చెప్పలేదు, నేను చెప్తున్నాను అంతే. శాఖకు ఎందుకు పోవాలంటే ఈ 8 రావాలంటే శాఖకు పోవాలి. ఇది నేను చెప్పింది కాదు, దేవతలు చెప్పిండ్రు. ఏం చెప్పిర్రంటే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, షడేతే యత్ర తిష్టతి తత్ర దేవో సరోజ. ఇవి 6 ఎక్కడుంటే అక్కడ దేవతలు ఉంటారట. ఈ 6 ఎక్కడ ఉంటాయంటే హనుమాన్ చాలీసాలో ఉంటాయి, శాఖలో ఉంటాయి. కాబట్టి శాఖకి ఎందుకు పోవాలంటే దాని కొరకు పోవాలి. ఇట్లా చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరం పైకి గట్టిగా గట్టిగా చాలు. ఎందుకంటే భజన చేయాలి. ఎందుకు చేయాలంటే భజన ఈ 2 అరచేతులకు నాడులు ఉంటాయి. డాక్టర్ గారు నాకు తెలుసో తెలియదు కానీ సైన్స్లో చెప్పిన దాని ప్రకారం అరిపాదాలకు అరిచేతులకు నాడులు ఉంటాయి శరీరానికి సంబంధించిన మొత్తం. వీటిని కొడుతుంటే ఆకు పంచర్ అవుతుంది. ఆకు పంచర్ అయితే సగం రోగాలు తగ్గుతాయి. ఇది ముసలోళ్ళకి అరే రోగం రానప్పుడే ఆరోగ్యం ఉంచుకోవాలి. రోగం వచ్చినాకేంది పైసలు ఉన్నోళ్ళు బ్యాంకులో వేసుకుంటారు, వడ్డీ వచ్చేది కొరకు. లేనోడు వేసుకుంటాడా? ఆరోగ్యంగా ఉన్నోడే శారీరకం చేయాలి, ఆరోగ్యంగా ఉన్నోడే వ్యాయామం చేయాలి, ఆరోగ్యంగా ఉన్నోడే భజన చదవాలి, ఆరోగ్యంగా ఉన్నోడే భగవద్గీత చదవాలి. 700 శ్లోకాలు ఉంటే 1000 మంది PhD చేసింది ఇప్పటి వరకు భగవద్గీత మీద. మన దేశంలో కాదు, వేరే దేశాల్లో. కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలంటే హనుమాన్ చాలీసా చదవాలి, లేదా భజన చేయాలి, లేకుంటే శాఖకు రావాలి. ఇవన్నీ సరే కానీ శాఖ 100 సంవత్సరాల నుంచి ఏం చేసింది సార్? ఇప్పుడు ఏం చేస్తుంది? అరే నేను ఫస్టే చెప్పిన, శాఖ ఆర్ఎస్ఎస్ కొరకు కాదు. ఆర్ఎస్ఎస్ అంటే శాఖ, శాఖ అంటే కార్యక్రమాలు, కార్యక్రమాలు అని అంటే వ్యక్తి నిర్మాణం, వ్యక్తులను తయారు చేయడం. వ్యక్తులను తయారు చేయడమే శాఖ పని. వేరే శాఖ ఏం చేయదు, ఇండివిజువల్గా శాఖ ఏం చేయదు. శాఖ మనుషుల్ని తయారు చేస్తాయి, మనుషులు మిగతా పనులు చేస్తారు. అంతెందుకు 100 సంవత్సరాలలో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక సంస్థ పుట్టి అదే సంస్థలాగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్, ఈ పార్టీ ఏది లేదు ప్రపంచంలోనే. ఒకటి ఉడితే 50 ఏళ్ళకు 2 అవుతుంది, 70 ఏళ్ళకు 4 అవుతుంది, 100 ఏళ్ళకు 10 అవుతుంది, ఇచ్చుకోబోతుంది. అదే సిద్ధాంతం, అదే లక్ష్యం, అదే దిశలో పనిచేస్తున్న ఏకైక సంస్థ ప్రపంచంలో. 192 దేశాల్లో మీరు ఏ దేశంలో చూసినా దొరకదు. ఒకే దిశ, ఒకే సిద్ధాంతం, ఒకే లక్ష్యం మీద పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. దిశ అదే, దశలు మారినాయి. సిద్ధాంతం అదే, కార్యక్రమాలు మారినాయి. లక్ష్యం అదే, గణవేష్ మారింది. గంతే. లక్ష్యం మారలే, సిద్ధాంతం మారలే, దిశ మారలే. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క గొప్పతనం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలు అయిందన్నారు. నేను ఒక 10 చెప్తాను, 100 ఉన్నాయి కానీ 10 చెప్తా ఇప్పుడు సమయం కొరకు. ఏది ఆర్ఎస్ఎస్ కొరకు పనిచేయలే. 1947లో భారతదేశం ముక్కలైంది, పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడు పంజాబ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, కరాచీలో కానీ ఉన్న హిందువులను మన దేశానికి తరలించేందు కొరకు 2000-3000 మంది స్వయం సేవకులు వెళ్ళి వాళ్ళందరిని ఇక్కడికి పంపారు. చిట్ట చివరికి అందరిని, చివరి హిందువు భారతదేశానికి వచ్చే వరకు కూడా ఉండి 1000 మంది ప్రాణాలు కోల్పోయారు, మన హిందువులను కాపాడారు. 1948 లోపల 49లో చైనా ఆక్రమిద్దామని ప్రయత్నం చేస్తుంటే అడ్డగించడం జరిగింది. దానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మందుగుండు సామాగ్రి అందించారు. ట్రైనింగ్ తీసుకోలే, వీళ్ళేం సైనికులు కాదు, వీళ్ళకేం జీతం రాదు. అయినప్పటికీ కూడా చైనాతో పాకిస్తాన్తో పోరాడినప్పుడు మందుగుండు సామాగ్రిని అందించింది ఆర్ఎస్ఎస్. సాక్షాత్తు పరమపోయిన గురూజీ జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడానికి రాజా రంజిత్ సింగ్తో మాట్లాడి కల్పించడం జరిగింది. పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు 1962 లోపల విజయం సాధించిన కారణంగా 1963 లోపల మిలిటరీతో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సైనికులు వందనం చేశారు, సైనిక వందనం చేశారు. అంతెందుకు, శబరిమల యాత్రకు వెళుతూ ఉంటారు. నీలక్కల్ అనేటువంటి గ్రామం లోపల శబరిమల యాత్రకు పోకుండా అడ్డుకట్ట వేద్దామని ప్రయత్నం చేస్తే క్రిస్టియన్స్ దాన్ని అధిగమించి నీలక్కల్లో చర్చి కట్టకుండా ఆపినటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం.
తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు కాదు 2 కొండలే అంటే 7 కొండలుగా ఉండాల్సిందే అని తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతోనే ఉద్యమం చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. రామసేతు నిర్మాణం జరిగింది. అక్కడ యురేనియం, థోరియం అనేక రకాలు ఉన్నాయి. ఆ శ్రీలంక ధనుష్కోట్ నుంచి శ్రీలంకకు తొవ్వను క్లియర్ చేయాలి, తీసేయాలన్నప్పుడు రామసేతు రక్షణ యుద్ధం జరిగింది, ఉద్యమం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కారణంగా. ఇంతకుముందే జమ్మూ కాశ్మీర్ అంటే దేవతలకు ఉన్నటువంటిది అనుకుంటున్నాం. అమర్నాథ్ యాత్రకు వెళ్తారు శివలింగాన్ని చూడడానికి కొరకు. అమర్నాథ్ యాత్రకు పోతుంటే 100 ఎకరాల భూమి లీజుకు తీసుకొని శుల్కం కట్టి రెంట్ కట్టి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అట్లా కూడా ప్రయాణం చేయొద్దని అడ్డుపుల్ల వేసినప్పుడు అమర్నాథ్ యాత్ర సంఘర్షణ సమితి పేరు మీద 63,000 మంది పిల్లలు ధర్నా చేశారు, 83,000 మంది మహిళలు ధర్నా చేశారు, 1,16,000 మంది యువకులు ధర్నా చేశారు, అనేక మంది పెద్దవాళ్ళు ధర్నా చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లు పూర్తి చేశారు, నడిచేటట్టు తయారు చేశారు. మన గుంటూరు లోపల చుట్టుపక్కల ఆంధ్ర లోపల వరదలు వచ్చినప్పుడు వాళ్లకు సహాయం చేసి భోజనం పెట్టి వంట వండి అనేక రకాల పదార్థాలు అందించి చిన్నపాటి గృహాలు కట్టించినటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఒరిస్సా లోపల ఇబ్బందులు వచ్చినప్పుడు డాక్టర్లను తోలి సేవ చేసింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అంతెందుకు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచంలో అత్యధికమైన సేవ చేసింది భారత ప్రభుత్వం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మొన్ననే కోవిడ్ సమయం లోపల 500 ఏళ్ళ నుంచి ఇక ఉన్నడా లేడా, రాముడు ఎక్కడున్నాడు, బాలుడు ఉన్నాడా, పెద్దవాడున్నాడా అని అంటూ అయోధ్య లోపల రామజన్మభూమి 36 సంవత్సరాలు పోరాడి భవ్యమైన రామ మందిరం కట్టడానికి ఆధారం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాత్రి 10 అవుతుంది. కాబట్టి నేను 22 నిమిషాలు మాట్లాడుతా అన్నా, ఇంకా 2 నిమిషాలు ఉన్నది, 20 నిమిషాలు అయిపోయింది. అందుకే నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక వ్యక్తి కొరకు కాదు, ఒక ఊరి కొరకు కాదు, హిందూ ధర్మం కొరకు, హిందూ సంఘటన కొరకు, నీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకోవడానికి. వివేకానందుడు, శివాజీ మహారాజు, హనుమంతుడు చేసిన పని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తుంది. వివేకానందుడు ఏం చెప్పాడు? నువ్వు హిందువు అయితే శివాజీ లెక్క చైతన్యవంతునిగా ఉండాలి, గురు గోవింద సింహు లెక్క త్యాగం చేయగలగాలి. అలాంటి వాళ్ళని తయారు చేయడం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పని. కాబట్టి సంఘము ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. హిందుత్వం ఎంత విశాలమైనదో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా అంత విశాలమైనటువంటిదే. అలాంటి సంఘ కార్యక్రమాలకు మనం ఎంత వీలైతే అంత సహకారం చేయాలి. మనవంతుగా మన పిల్లల్ని, మన తమ్ముళ్ళని, మన చెల్లెళ్ళను, మన కోడళ్ళను, మన కొడుకులను తప్పనిసరి శాఖ కార్యక్రమాలకు పంపాలి. మనం భజన చేయాలి, లేకుంటే హనుమాన్ చాలీసా చదవాలి. ఒక్క నిమిషం ఇక్కడ భజన చేసేలో చెప్తాను, చప్పట్లు కొట్టబట్టనే సాధన అవుతలేదు మనకు. కూర్చొని నేను భజన చేస్తే భగవంతుడు నిల్చొని భజన చేస్తాడు, నేను నిల్చొని భజన చేస్తే భగవంతుడు నాట్యం చేస్తూ భజన చేస్తాడు, నేనే నాట్యం చేస్తూ భజన చేస్తే భగవంతుడు అందులో లీనమవుతాడు. అందుకే చిన్నజీఆర్ స్వామి కూడా ఏడాదికి ఒకసారి ఎగురుతూ నృత్యం చేస్తూ భజన చేస్తూ ఉంటారు. మనకేమో చేయడానికి భయం అవుతూ ఉంటుంది, ఎందుకో నాకు అర్థం కాదు. మీరు భజన చేస్తారా, హనుమాన్ చాలీసా చదువుతారా, శాఖకు వస్తారా నిర్ణయించుకోండి. ధన్యవాదాలు.